మారియా, జారా, జహరా, సరే జహరా, ఓకే జహరా. సరే, ఇప్పుడు 5 నాకు తెలిసింది. పేరెంట్స్ అయిన తర్వాత ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఈ 5లో క్యాపిటల్ కోవైట్ సిటీకి అనుకున్నది మారియాని. మారియా ఇస్ ద క్యాపిటల్, నియరెస్ట్ క్యాపిటల్ కి చెప్పుకోవడం కింద అదొకటి. అది జెరూసలేం అనుకోండి. ఇవన్నీ ఏంటంటే గలిలయ, పంఫూలియా, సమరయ ప్రాంతం. అంటే మీకు అర్థమయ్యేది చెప్తున్నాను. ఏమీ కొత్త ఏమి కాదు, అంతా బైబిల్లోనే ఉంది. మీరు చదువుకుంటే అర్థమైపోతుంది. లోకాసు వార్త మొత్తం చదవండి. అక్కడ చదివిన తర్వాత, లోకాసు వార్త చదివిన తర్వాత అపొస్తలులను మొదలెడితే ఈ విషయం మీకు అర్థమవుతాయి. ఎందుకంటే రచయిత ఒకడే. ఆమె హల్లెలూయా. విషయం ఏంటంటే, నేనేం చెప్పాలనుకున్నానంటే, ఈ పట్టణం ఆయన రిజెక్ట్ చేసింది, ధృవీకరించింది. వద్దయా మాకు అసలు రావాల్సిన అవసరం లేదు అంది. అయితే ప్రభు, మీరు ఎక్కడైనా చూడండి, లేఖనము నెరవేర్చబడినట్లుగా ఆయన మళ్ళా, నా మాట మీరు వింటున్నా, లేఖనము నెరవేర్చబడి ఆయన మళ్ళా తిరిగి యెరూషలేముకు వచ్చారు. ఎందుకు యెరూషలేముకు వచ్చాడో చెప్పేదానికి ముందు దీన్ని నేను కంప్లీట్ చేస్తాను. మొట్టమొదట మీరు సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు, దేవునికి స్తోత్రం కలిగి కాక, మీరు సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు ఆ సాక్ష్యము ఏమై ఉండాలనంటే, యెరూషలేములోను, యూదయ, సమరయ, భూదిగంతాలు ప్రభు అన్నాడు కదా, when the Holy Spirit upon you, like this poured out His Spirit upon you, when you begin to start your ministry, when you begin to start the preaching, when you begin to start the gospel, ఏం చేయాలంటే, మొట్టమొదట మీ సంఘంలో మీరు నమ్మకంగా సాక్ష్యం సంపాదించాలి. హల్లెలూయా. దేవుడండి ఎంతో ప్రేమించి, మీరు ప్రతిసారి దేవుడు ఛాయిస్ ఇచ్చాడండి. లోతు సొదొమ గొమొర్రా నాశనంలో లోతుని దేవుడు తప్పించాలని ప్రయత్నం. ఎవరి కోసం తప్పించాలనుకున్నాడు? అబ్రహాము చేసిన ప్రార్థన. అబ్రహాము 2 తొడల మధ్యలో తలను పెట్టి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా సహోదరుని కుమారుడు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు, వాడికి చెప్పాను. నిన్న కూడా వాడికి వెళ్ళాడయ్యా, నువ్వు సొదొమ గొమొర్రా నాశనం చేస్తావా? ఆ నాశనం చేస్తే 50 మంది ఉంటే రక్షిస్తావా? 50 మందిలో లోతున్నాడు. 40 మంది ఉంటే రక్షిస్తావా? 40 మందిలో లోతున్నాడు. 30 మందిలో లోతున్నాడు. అందరిలో లోతున్నాడు. లోతు గురించి అబ్రహాము విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి గమనించండి ప్రియులారా, విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు అనంటే, he want to keep him safe. నశించిపోవడం, లోతు నశించిపోవడం అబ్రహాముకి అసలు ఇష్టం లేదు. అందుకే అబ్రహాము గొర్రెల కాపరికి, లోతు గొర్రెల కాపరికి తగాదైతే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? లోతు, ఏంట్రా తమ్ముడు, ఏంట్రా, నీకు గొర్రెలు, ఎడ్లు అన్ని ఇచ్చింది నేనేగా. సరే, నీకు కూడా నీ మంద కూడా పెరిగింది, ఓకే, ఏమైంది? మా గొర్రెల కాపర్లకి నీ గొర్రెలు కడతారు, ఓకేరా. వాళ్ళ సంగతి వదిలిపెట్టి మనం బంధువులు రా, వాక్యంలో ఉంది అది. మనం ఎవరు? ఒక సంఘం. మనం ఎవరిని? మనకి వాక్యం హెచ్చరించేది ఎవరు? దైవ సేవకుడు. ఈ మధ్య మా సంఘానికి ప్రారంభం నుండి వచ్చే అమ్మాయి మానేసింది. ఏంటి మానేసిందంటే, ఈ వారం బాగోలేదు, ఆ వారం బాగోలేదంటే బాగోలేదు అనుకుంటాను. తెలా చూస్తే అయ్యగారు నేనే పనికి మనం ఇదిగో ఎవరు రాని రోజే తిట్టాను. ఆ తిట్టింది ఆమెకే తగిలింది. గుమ్మడికాయ దొంగ ఎవరంటే ఎలా అక్కడ ఫోన్ కనపడలేదు. నాకే తెలుసు యోధా అన్నాడు కదా, నీకే తెలుసు ప్రభు. నేనా ప్రభు అది ఎవరు అలా అందెవరు యోధానే బాబు, నువ్వు అన్నట్టే యోధా అన్నట్టు. దేవుడు సింపుల్. ఆయన ఏం పెద్దగా మాట్లాడాడు, ఆయాసపడిపోతుంది. ఆయన తెలుసు ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన చిత్రం ఏంటో ఆయన తెలుసు. ప్రత్యేకంగా అన్ని విషయాలు చెప్పడానికి సమయం లేదు, కానీ మీరు ఆత్మీయంగా ఉన్నారు కాబట్టి మీకు ఈ విషయాలు చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఆసక్తిగా, మీరు చూసే విధానం, మీరు వినే విధానం ఆసక్తిని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన ఎప్పుడు కూడా ఓ దైవ సేవకుడు ఎవరైనా కానీ, మన అనంతపాల్ గారు నిలబడినివ్వండి, మణిబాబు గారు నిలబడి, ఏ దైవ సేవకుడు ఈ యొక్క బలిపీఠం మీద నిలబడినా ప్రజల ఆసక్తిని బట్టే మాట్లాడుతారు. 2వ విషయం చేస్తా, మీరు ఎంత ప్రార్థన చేస్తే అంత వస్తుంది ఇక్కడి నుంచి. హల్లెలూయా. ఆదివారం లేసి, శుక్రవారం లేసి ప్రార్థన చేయకుండా అందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, కానీ ప్రార్థన చేయకుండా వచ్చాం అనుకోండి, అనుకున్నంత రాలేదండి, వాళ్ళ అనుకున్నంత జరగలేదు. మైకులు ఏముండదు. అదే మనం సరిగ్గా ప్రార్థన చేసుకుని రాకపోతే దూరిగిన సాతానుగాడు మిక్సర్లో దొరుకుతాడు. సాతానుగాడు వచ్చి ట్యాంక్ లో దొరుకుతాడు. ఇవన్నీ దూరిపోతాయి. దుష్టుడు సరిగ్గా జరగడు. మీకు ఎవరు చెప్పినా వాడు పిల్లలని పేరంటాడు. హల్లెలూయా. సాతానుగాడు మనం పిలిచాము, చెప్పండి, ఆయన మనం ఇన్విటేషన్ ఇచ్చాం. మనం ఏదేవలా అయ్యారు, నన్ను పిలిచారు ఈ రోజుకి, బిడ్డ ఇన్విటేషన్ ఇచ్చారు, రమణ
ప్రియమైన వాడు పిల్లలు వస్తాడు, వాడు గందరగోళం చేసిపోతాడు. మీకు మాట చెప్పిన యేసయ్య గారు మా ఆత్మీయ తండ్రి, అలాగని నేను ఆయన దగ్గర నేర్చుకునే చెప్పాడు. నా ప్రసంగాలు నేను సిద్ధపడి నేను ప్రార్థన చేసుకుని హోసన్నా మినిస్ట్రీస్ లో ఉండగా నేను విశ్వాసంగా ఉన్నాను కాబట్టి నేను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. 89% నాకు వచ్చిందాన్ని ఆ సేవలో ఖర్చు పెట్టాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఫ్యాబ్రికేషన్ పని చేసేవాడిని కాబట్టి డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు తీసుకెళ్ళి వాల్ పోస్ట్ వేసి వీటికి ఎంతనే ఉండేవాడు. నేను ఎక్కడ నేర్చుకున్నాను వాక్యం అంటే యేసయ్య గారికి కాళ్ళు నొక్కుతూ నేర్చుకున్నాను. అరే బాగా కాళ్ళు నొక్కుతుంటే ఎవరు నేను కాళ్ళు బాగా నొక్కుతాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాస్టర్ గారికి నొక్కుతాను కానీ మీకు నొక్కలేదు. ఆమె హల్లెలూయా. విషయం ఏంటంటే అది టెక్నిక్ అన్నమాట, అందరికీ తెలియదు. ఆ చేతుల్లో ఏదో ఉంటుంది. ఆమె హల్లెలూయా. విషయం ఏంటంటే యెరూషలేముకు బయటికి వెళ్ళిపోయాడు ఆయన. పీపుల్ ఆర్ వెయిటింగ్. ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే అప్పటికే ఆయన ఇక్కడ ఉన్న కాలం గురించి చెప్పాలంటే ఒక 6 నెలల పాటు అంతే యెరూషలేములో. ఈ 6 నెలల్లోనే అనేక అద్భుతాలు జరిగిపోయినాయి, అనేక కార్యాలు జరిగిపోయినాయి. మీకు యెరూషలేములో కానా భాగం మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన మొదటి రోజున పరిచర్య ప్రారంభించిన వెరీ బిగినింగ్ ఆఫ్ ద డే ఆయన ఎక్కడికి తెలుసా? వివాహానికి పిలవబడ్డారు. దేవునికి స్తోత్రం కదా. నేను మళ్ళీ చెప్తున్నానండి, కుక్కిటి పురాణం కాదు, కాకనబుల్ స్టోరీస్ కాదు. 6 రాతి బాణల్లో కొండలోంచి తొలిపించిన రాతి బాణలు, అవి కొండలోంచి తొలిపించిన కారణాల కొన్ని పగుళ్ళు ఇయర్స్ గడిచిపోతున్నాయి కాబట్టి ఏమంటే నాకే పళ్ళు ఊడిపోయింది. దేవునికి 51 సంవత్సరాలు. అవి ఇప్పటికీ నేను యంగ్ ఫీల్ అయిపోతున్నాను కానీ టైం దాటిపోయింది. ఆ వయసు ఉండగానే అన్ని జాగ్రత్త, పళ్ళు జాగ్రత్త బాబు. వాళ్ళు ఓనే బీఫ్లు గీఫ్లు తినేయమండి, తింటే బాగా పళ్ళు కడుక్కోండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను వాస్తవం చెప్తున్నాను మీ అందరికి. ఎవరన్నా పునదని చెప్తాను. అంటే వయసు దాటిపోయిన తర్వాత ఏం చేయలేం. ప్రభుత్వం ప్రభా ఎంతకాలం ఉంచిన ఈ మిగతా కాలం అంతా ఏ ఆలోచన రాని సేవ 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 అని పరిగెత్తేటట్టుగా చేయి ప్రభా, నీకు ఏ ఆలోచన పెట్టదయ్యా అని చెప్పేసి ప్రభువుని అడుగుతున్నాను. ఎందుకంటున్నానంటే కుటుంబాలు ఉన్నాయి, పెళ్ళయింది, నాకు కుటుంబం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, కానీ అవన్నీ చేయాలి. అదే సమయంలో ప్రభు అప్పగించిన పని హల్లెలూయా. ఇది ఆ పరిచర్య, ఉదయంతాల వరకు వెళ్ళమన్న పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఈ రోజు మీకు జ్ఞాపకం చేస్తాను, మిమ్మల్ని కూడా దేవుడు అట్లా వాడుకుంటాడు. ఆశగా నేను ప్రాణం తృప్తిపరిచే దేవుడే. అలసి ఉన్న ఆశను మీరు ప్రార్థన చేసి అలసిపోతే నిమ్యాగంలో 31 అంటారు కదా, నీవు అలసిపోతావు మేము ప్రార్థన చేసి అలసి ఉన్న నీ ఆశను బయటికి తీసి మళ్ళీ నీకు ఇస్తాను. హల్లెలూయా. అడిగారు, మీరు అడిగిన వాటన్నిటిని పొందుకుంటారు, అడిగిన వాటన్నిటిని ఇచ్చే దేవుడు ఆయన, అడిగినవన్నీ ఇస్తాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. బయటికి వెళ్ళిపోయారు యెరూషలేముకి. ఇప్పుడు యెరూషలేము ఏం చేస్తుందంటే ఇప్పుడు వస్తాడా ఆయన అనేది వస్తుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన యెరూషలేముకు బయటికి వెళ్ళి అనేక అద్భుతాలు చేస్తే యెరూషలేములో దానవరంగా అది వ్యాపించింది. ఏమంటే ఏమి ఇంటర్నెట్ లేదు, ఏమంటే ఫేస్బుక్ లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఈ ఫేస్బుక్ లో పెట్టుకొని ఇవన్నీ కార్యక్రమాలు పెట్టుకొని అన్ని చేసుకుంటే గానీ జనం రావట్లేదు. ఇప్పుడు ఎలా పడిపోయిందంటే ఆదివారం ఆరాధన అయిన తర్వాత, నేను మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోదు, ఆరాధన నాకు లేదు కానీ అంత చొరవ పెద్దగా చూసుకొని కానీ ఆదివారం ఆరాధన తర్వాత మా పిల్లలు మెసేజ్ పెడతారు, అనియా ఈ రోజు ఎంతమంది చూశారు, ఎంతమంది ప్రార్థన రిక్వెస్ట్ పెట్టారు అని చెప్పి ఒకటి వస్తాడు నా దగ్గరికి వచ్చి కంపల్సరీ చెప్తారు. మాకు అటెండెన్స్ మెయింటైన్ చేస్తాం, అటెండెన్స్ ఒక అమ్మాయి తీసుకొస్తుంది, తర్వాత ప్రోగ్రామ్ మెయింటైన్ చేస్తాం, ప్రోగ్రామ్ ఒక అమ్మాయి తీసుకొస్తుంది. మన సంతకాలు పెట్టించుకొని నేను 2వ ఆరాధనకి వెళ్ళిపోతాను. అయితే విషయం ఏంటంటే యెరూషలేముకు బయటికి వెళ్ళిపోయాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. యెరూషలేము బయటికి వెళ్ళిపోయాడు. అయితే యెరూషలేము బయట సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను మాట చెప్పిన ఈస్టర్ వస్తుంది కదండి, ఈస్టర్ ఆరాధన ఏంటి తెలుసా మీకు? ఈస్టర్ ఆరాధన ఈస్టర్ అంటే ఏంటంటే ఆయన త్వరకు మనము సాక్ష్యంగా నిలవటమే ఈస్టర్ అంటే. ఈస్టర్ అంటే ఫెస్టివల్, ఇది ఫెస్టివలే, చాలా ప్రాముఖ్యమైన పండుగ మనకి. కానీ ఆయన లేచిన దానికి సాక్ష్యం ఎవరు? పేతురు అంటారు కదా, ఆయన యేసును దేవుడు లేపాడు, అందుకు మేము సాక్షులు. పాతాళమైన బంధించలేకపోయిందని, భూత్వలోకమైన బంధించలేకపోయిందని ఆయన మరణంలో జయించి తిరిగించడానికి సాక్ష్యం నేనే. నన్ను ఏం చేస్తాను చేయండి. హల్లెలూయా. విట్నెస్ ఇవ్వడానికి ధైర్యం కాదు. దేవునికి మహిమ కలుగు. దినేష్ గారు పాస్టర్ గారు ఉన్నారు, ఈ పాస్టర్ గారు ఉన్న వీడియో ఉంటారు, దుబాయ్ లో ఉంటారు, షార్జాలో ఉంటారు. ఆయన ఇరాన్ లో స్వార్థకి వెళ్ళారు. వెళ్తే ఇరాన్ లో ఒక చోట బైబిల్ పట్టుకుని పోలీసులు పట్టుకున్నారు. బైబిల్ పట్టుకుని ఏంటి అని అంటే బైబిల్ చూస్తే వాళ్ళకి అర్థమైపోయింది ఇది మత గ్రంథం అని. ఇది అక్కడ
వాడుకలో బయట ఓపెన్ గా తీసుకుని సౌదీ అరేబియాలో. ఇక్కడ బైబిల్ మరి మీరు ఓపెన్ గా తీసుకెళ్తున్నారు. చాలా వరకు అది దేవునికి స్తోత్రం. ఈ రాజులను బట్టి, ఈ దేశ రాజులను బట్టి, అధికారులను బట్టి దేవుని అంత స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక అవకాశం ఏదో ఉంది మన దగ్గర, ఏదో కురిపిస్తున్నాడు దేవుడు, ఏదో అవకాశం ఇస్తున్నారు. వాళ్ళకి కొంత సమయం ఇవ్వబట్టే కదా మనం చేయగలుగుతున్నాం. కాబట్టి అది గొప్ప విషయమే. అక్కడ లేదు గన్ను ఇక్కడ పెట్టి బైబిల్ చింపేస్తావా లేకపోతే నిన్ను కాల్చమంటావా అన్నారు. మీరు ఏం చేసినా కానీ నేను బైబిల్ చెప్పను, నన్ను కాల్చుకున్నా సరే కాల్చుకో, అందుకే నేను బైబిల్ మాత్రం హల్లెలూయా. దట్ ఈస్ ద విట్నెస్. హల్లెలూయా. దేవుడే అధికారులను మార్చి మనసు మార్చి వాడు అనుకోకుండా సరే వెళ్ళిపోండి అని చెప్పేసి వదిలేసి పంపించేశారు. ఎంత గొప్ప విషయం. ఈ పక్కనే ఉంది కదా, ఈ పక్కనే ఉంది ఆ దేశం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు ఒక మాట చెప్తున్నానండి. యెరూషలేముకు వచ్చిన ఆయన, యెరూషలేములో పుట్టిన ఆయన, యెరూషలేములో ఉద్భవించిన ఆయన, యెరూషలేములో జన్మించిన ఆయన యెరూషలేములో పనిచేయగల బయటికి పోతుంది. కానీ ఈ సమాధాన పట్టణం ఏం చేస్తుందంటే సమాధానాన్ని పోగొట్టుకుంది. సమాధానము లేక సమాధానకర్త అయిన దేవుడి కొరకు ఎదురు చూస్తుంది. ఆ సమయంలో ఇప్పుడు ప్రజలు ఎప్పుడు ఎంత యాంగ్జైటీ ఫీల్ అవుతారు తెలుసా? నేను ఒక మాట చెప్పను మీకు, మామూలు యాంగ్జైటీ కాదండి. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడు రా, మెస్సయ్య ఎప్పుడు వస్తాడు, మెస్సయ్య ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు అని దానావలంగా ప్రజల మధ్యలో వార్త బయట పెడతాడు. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు సరిగ్గా ఒక వారానికి ముందు, ఇప్పుడు ఎలాగైతే జరిగిందో ఒక వారం ముందు, అంటే వచ్చే వారం ఏంటి ఈస్టర్, ఆ వారానికి ముందు పామ్స్ అండి, ఇప్పుడు మట్లాది వారం, ఈ వారానికి ముందు సరిగ్గా ఆయన యెరూషలేములో ఎప్పుడైతే యెరూషలేములోకి ఆయన ఎంటర్ అయ్యాడో, దేవునికి స్తోత్రం కలుగుతుంది. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోను. అయ్యగారు మీకు కొడతా టైం చాలా ఇంపార్టెంట్. ముందు అయ్యగారు టైం ఇచ్చారు. ఆమె హల్లెలూయా. మీరు వెళ్ళిపోవాలి కాబట్టి, చాలా సమయం రాత్రి సమయం కాబట్టి మీరు పూజ చేసుకుని వెళ్ళాలి కాబట్టి, ఏ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా దయచేసి మరి అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి నేను కావాల్సిన విషయం మీకు చెప్తాను. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అవుట్ ఆఫ్ జెరూసలేం కి వెళ్ళిపోయిన ఆయన తిరిగి మళ్ళా యెరూషలేముకి. ప్రజలకి మామూలు సంతోషం కాదు. ఆయన ఎందుకు వస్తున్నాడు? ఏమేన్ హల్లెలూయా. ఆయన ఎందుకు వస్తున్నాడు అసలు అని అంటే, ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం ఒక్కసారి, పర్వాలేదు. వాక్యంలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక, హెబ్రూస్ చాప్టర్ 10 దయచేసి చూద్దామండి. వీలైనంత వరకు కొన్ని ప్రముఖమైన విషయాలు మీ హృదయంలో పెట్టాలని నా ఉద్దేశం. సంఘం బలపడాలని కూడా నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చదువుదామండి. ఎవరు చదవగలరా తల్లి? 9:15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో, దయచేసి అర్థం చేసుకోవాలి. సంఘం అర్థం చేసుకోవాలి. త్రియేక దేవుడి సంఘం క్రీస్తు చేత పిలవడం అర్థం చేసుకోవాలి. మొదటి నిబంధన బట్టి జరిగిన అపరాధముల నుండి, మొదటి నిబంధనలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగు నిమిత్తమై, అంటే విడుదల కలుగు నిమిత్తమై. ఆమేన్ హల్లెలూయా. ఏమండి మొదటి నిబంధన అంటే మాట్లాడండి, పాత నిబంధన అంతే. ఇంకేం పెద్దదే. రెండే నిబంధనలు ఉన్నాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఆమేన్ హల్లెలూయా. పాత నిబంధనలో జరిగిన అపరాధములు, పాత నిబంధనలో జరిగిన అవిధేయతలు, పాత నిబంధనలో దేవునికి దూరమైన ప్రజలు, పాత నిబంధనలో స్థితిగతులు మారిపోయాయి. ఏదైనా తోటలోనే దేవునికి మానవునికి ఎలా వచ్చేసింది. మొదటి ఆదాము పాపం చేశాడు. యోబు అంటున్నాడు కదా, ఆదాము పాపము నా రొమ్ములో కప్పుకొనిన ఎడల నేను ఎంతైనా శాపగ్రస్తుని గురిగాక అంటున్నాడు. ప్రియమైన ఆదాము యొక్క దోషం ఉండిపోయింది. కాబట్టి ఏం చేయాలి? ఎందుకు వస్తున్నాడు ఆయన? మేము మళ్ళీ చెప్తున్నాను, ప్రభు ఎందుకు వస్తున్నాడో చెప్తున్నాను. వచ్చాడు ఆయన మొదటి నిబంధనలో చేసిన అపరాధముల నుండి మోచన కలుగుటకై, ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానము నిమిత్తమై మధ్యవర్తిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను గతించిన దినాల్లో ఒక వాక్యం చెప్పాను ఇక్కడ, అన్ని చెప్పడానికి సమయం లేదు. కానీ పాత నిబంధన కాలంలో యాజకత్వం పాత నిబంధన యాజకత్వంలో ఏముండేది అంటే, దేవునికి మానవునికి మధ్యలో ఎవరుండేవాడు? మాట్లాడాలి. దేవునికి మానవునికి మధ్యలో ఎవరుండేవాడు? యాజకుడు. గుర్తుపెట్టుకోండి. అయితే క్రొత్త నిబంధనలో ఏమొచ్చిందనంటే, తండ్రికి మనకి మధ్యలో మధ్యవర్తి ఎవరు?
ప్రభు అయిన యేసు క్రీస్తు. అంతే, ఏం పెద్దగా ఆలోచించాలి. ఎక్కువ మాటలు మీరు విన్నారనుకోండి, రాబోతున్న కాలంలో మీరే చెప్పేస్తారు ఈ వాక్యాలన్నీ. ఆమె హల్లెలూయా మీరు చెప్పేస్తే మేము ఇంకా వెళ్ళిపోతాం ముందుకి ఎక్స్ప్రెస్ లాగా. ఎందుకంటే మనం చెప్తూ ఉన్నాం కదా, అభ్యాసం చేసుకుంటాం కదా, ఇంకా మేము వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ దేవుడు బిడ్డలారా, అందుకు ఈ భూమి మీదకి వచ్చాను. దయచేసి స్మరించండి, అందుకు యెరూషలేము కానీ తిరిగి వచ్చాను. హల్లెలూయా. నేను అనేది కొబ్బరి మాటలు, పూలు, పళ్ళు, ఊరేగింపులు, ఎవ్రీథింగ్ ఓకే. ఇక అది మన సంతోషాన్ని బట్టి వారి మన సేవా పరిచర్యలకు సంఘాలకు అనుకూలతలను బట్టి వారు చేసుకుంటారు. దానికి ఏం అభ్యంతరం లేదు. అది ఎప్పుడు నేను ఎప్పుడు అభ్యంతరం పెట్టను. విధాన లోపం ఏంటంటే వాక్యంలో ఏ లోపం ఉందో దాన్ని సరి చేసుకోవాలి ముందు. హల్లెలూయా. ఇవన్నీ దేవుడికి ఇష్టమే. ఊరేగింపు చేయటం దేవుడికి ఇష్టమే. బాహటంగా కనబడటం దేవుడికి ఇష్టమే. నేను టీసీసీకి వెళ్తే ఇందాక ఈవినింగ్ లో ఒక సహోదరుని కలవడానికి వెళ్ళాను. అయితే లాస్ట్ లో మేము వెళ్ళిన తర్వాత బయటకు వస్తే ఒక చర్చి వాళ్ళ దాంట్లో ఇంకా 2-3 చర్చిలు ఉన్నాయి. వాళ్ళు ఊరేగింపు చేస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది. నేను ఇవాళ మిస్ అయ్యాను మా సంఘంలో. ప్రత్యక్షంగా వెళ్తూ పాటు నేను కూడా వాళ్ళతో పాటు కలిసి రౌండ్ తిరిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత సంతోషము. దావీదు కుమారునికి జయము అని హోసన్నా హోసన్నా అని పాటలు పాడుకోవడం ఎంత ఇదిగా ఉంటుంది కదండి. మనం వచ్చిపోయాం. సహోదరులు చాలా మంది పాపం వాళ్ళకి బాధగా ఉన్నట్టుంది. ఇక్కడికి వచ్చి పని చేసుకోవడానికి వచ్చారు. మన ఊళ్ళలో ఎంత బాగుంటుందో ఈరోజు. దేవునికి స్తోత్రం. మంచి మంచి పూలు పెట్టుకొని ఏమేమి పిల్లలు అలంకరించి, మా పిల్లలు అయితే శనివారం సాయంత్రం మట్లకు తీసుకొచ్చేస్తాం. మేము మట్టలు ఆటోలో గుట్టుకొచ్చేస్తారు. 2-3 సంఘాలు ఉన్నాయి కాబట్టి అన్ని సంఘాల దగ్గర ఆ హాల్లో వరండాలు పడేస్తే ఉదయాన్నే కొంతమంది పిల్లలు ఎవరి బిడ్డలు వచ్చి పూలు తీసుకొచ్చి అలంకరించేసి ఈయనేం చేయట్లా. ఇప్పుడు ఇదివరకు అంతా ఎవరి వాళ్ళు చేసుకునేవాడు. ఇప్పుడు అంతా రెడీమేడ్ మనం చేస్తే అంటున్నా. హల్లెలూయా. అంతా ఎవడన్నా వండితే మనం తింటమే కానీ మనం మాత్రం వండం. హల్లెలూయా. ఏమనుకోమండి. హల్లెలూయా. మనం కూడా ఒక వంతు కలుపుతాం. హల్లెలూయా. మనం కూడా కష్టపడతాం. మీకు ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకి, మా పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఆమేన్. తూర్పు గోదావరి జిల్లా వాళ్ళకి హ్యాట్స్, డబుల్ హ్యాట్స్ ఆఫ్. ఆమేన్. హల్లెలూయా. మీ కష్టం ఎవరు చేయలేరు. మీ పెద్దరికం ఎవరు చేయలేరు. మీ విధానం ఎవరికి రావు. ఎవరినైనా సరే పైకెత్తారంటే లేక పైకి తీసుకెళ్ళిపోండి మీరే. ఆమేన్. హల్లెలూయా. మొత్తం ఏ పెళ్ళైనా ఈస్ట్ గోదావరి జిల్లాలో పెళ్లికి వెళ్తే ఆడపిల్ల పెళ్లి జరిగితే 6-4 ఉంగరాలు 7-4 ఉంగరాలు తెచ్చి ఉంగరాలు దొరికేస్తే మొత్తం చేతులు 10 చేతులు 10 ఏళ్ళకి 10 ఉంగరాలు పెట్టేశాడు. ఏమన్నారంటే ఆడపిల్ల కదా, ఒక విధానంలోకి వచ్చేసాడు. చిన్న కుటుంబాల్లో కూడా ఎంత కలివిడితనమో. ఆమేన్. హల్లెలూయా. మనసులో ఏమి స్వచ్ఛమైన గోదావరి నీళ్ళలాగా స్వచ్ఛమైన మనసులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. స్వచ్ఛమైన మనసులు. దేవుడు ఆ మనసును చూస్తున్నాడండి. మీకు దినం రాబోతుంది. శాలిం రాజు గారు పడతారు, ఉందిలే దీవేన ఎందుకావేన. గుడిలో వేదం ఉంది కానీ ఆ వేదాన్ని కప్పేస్తాడు ఆయన. నీ కన్నీరు తుడిచేస్తాడు ఆయన. నీ కన్నుల కన్నీరు పైనుంచి రాలక ముందే జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుతాడు. అందుకే ఈ రాజు వచ్చాడు. హల్లెలూయా. మీకు ఇంగ్లీష్ లో లార్డ్ అంటారు. మీరు ఎవరి దగ్గరికైనా ఒక అధికారి దగ్గరికి, మీరు న్యాయమూర్తుల దగ్గరికి వెళ్తే న్యాయమూర్తిని మిలార్డ్ అంటారు. మిలార్డ్ అంటే ఏంటి తెలుసా? మనం సినిమాలో చూడటమే, ఆ తర్వాత మనకు తెలియదు. తర్వాత కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత దాని గురించి చదువుతుంటే మిలార్డ్ అనే మాట ఏంటంటే ఒక అధికారి, ఒక అధిపతి తర్వాత నీవే అధిపతివి. ఇవాళ సుప్రీం జడ్జి, న్యాయం ఇవ్వగలిగింది నువ్వయ్యా అని మిలార్డ్ అని పిలుస్తారు. కానీ మిలార్డ్ అనే మాటకి తేడా ఏంటంటే మిలార్డ్ రాజు కాదు. మిలార్డ్ రాజు కాదు, సుప్రీం నిర్ణయాలు తీసుకునేవాడు మాత్రమే. లార్డ్ అనే మాట ఏంటంటే కింగ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభు దేవుని వాక్యంలో ఉంది, నిన్ను పోషించువాడు నీకు భర్త అయి ఉన్నాడు. మీకు భర్త ఏంటో తెలుసా? మీకు చెప్పనా? మీకు ఇదివరకు రోజులు ఏం తెలుసు? ప్రభు అని పిలిచారు. తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు మన నానుడి పెరిగిపోయింది కాబట్టి, అంటే కొంచెం ఆ పాత నిబంధన అలవాట్ల నుంచి బయటకు వచ్చేసాం కాబట్టి ప్రభు ఒక్కరే. ఏమైనా హల్లెలూయా. తండ్రి ఒక్కరే, కుమారు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరే. కాబట్టి వీరి ముగ్గురు కూడా త్రిత్వముల గురించి ఎవరు మాట్లాడలేదో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం కలుగును. ఇది త్రియేక దేవుని సంఘం. ఆమేన్. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్న ప్రతి విషయంలో, ప్రార్థించే విషయంలో అన్నిటిలో కూడా పరిశుద్ధాత్మను మనం తీసుకువెళ్తాం. దయచేసి గమనించాలి ప్రియులారా. నా సమయం అయిపోయింది. ఇంకో 5 నిమిషాలు నా మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. వీలైనంత వరకు త్వరగా ముగించేస్తాను. లేఖన భాగాన్ని మనం వీళ్ళ చెప్పుకుంటూ వెళ్తుంటే ఎంత సమయం అన్నా ఇది హోల్ నైట్ ప్రేయర్ లాగా చేసేసుకుంటే బాగుంటుంది. మరి అయ్యగారు వేల చెల్లించవు నేను. ఆమె హల్లెలూయా. అంత డబ్బులే. ఆమె హల్లెలూయా. అమెరికా అయితే అంత డబ్బులే.
ఎక్కడ ఏది గురించి రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విషయం ఏంటంటే అక్కడ వచ్చి డబ్బులు, అక్కడ వచ్చి కానుకలు అమెరికాలో సగం ఆడబెట్టి రావాల్సి వస్తుంది. ఆడబెట్టి అంత ఖర్చు అవుతుంది. ఆయన మరణం పొంది ఏం చేస్తారంటే శ్రేష్టమైన ఇన్హెరిటెన్స్, ఇటర్నల్ ఇన్హెరిటెన్సెస్ అంటారు. ఇన్హెరిటెన్సెస్ అంటే ఏంటి అని అంటే పరలోక సంబంధమైన శాశ్వత స్వాస్థ్యములు మనకి ఇవ్వడానికి దేవుడు తెలివి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. తన పిల్లలు వదిలిపెట్టేస్తాడు ఆయన. ఆయన నిన్నడు విడువను, నిన్నడు ఎడబాయటం ఏంటంటే ఫస్ట్ సెకండ్ ఉంది. నాడు ఫస్ట్ సెకండ్ అనే మాట అర్థం ఏంటంటే, ఫస్ట్ సెకండ్ అనే మాట అర్థం ఏంటంటే ముఖం చాటేయకూడదు. దేవుని స్తోత్రం. ఆ దేవుడు ఎప్పుడు ముఖం చాటేయడు. హల్లెలూయా. ఆయన తెరిచిన పుస్తకం లాగా ఓపెన్ ఆ ముఖము ఎంతో చక్కని శ్రేష్టమైన ముఖము, నదీ తీరముల ఎందుకు గువ్వల ముఖము, గువ్వలకు ఉండే కళ్ళు కలిగిన ముఖం, కోల ముఖం, చక్కని ఆకారంతో ఆయన ఎప్పుడు మన వైపు తిరిగే ఉంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆయన తిరిగి యెరూషలేముకు వచ్చి అప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆయన వచ్చేటప్పటికే ఆయన ఒక శిష్యులను పిలిచారు కదా, మీరు వెళ్ళి బెత్పగే బేతనియా అనేది ఎవరు ఊరు చెప్పండి. బేతనీ కాదు, బేతనియా ఎవరు ఊరు మాట్లాడలేదు మీరు. మరియా మాత వాళ్ళది బేతనియానా బేతనియా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన బేతనియా ఒకటి. ఆమేన్, హల్లెలూయా. అంటే మీరు ఏం చెప్తారని నేను చూస్తున్నాను. బేతనీ యెరూషలేముకి ఎక్కడ ఉంది? జస్ట్ పక్కన ఉంది. ఆమె దేవుడి వాక్యం నుంచి రాయేస్తే పడేంత దూరం ఉంది వాక్యం, అంతే కదా. ఆమె నేను తప్పు చెప్పలేదు, వాక్యం చెప్తున్నాను. కాబట్టి అంత దూరం దగ్గరలో ఉందన్నమాట. అక్కడకు ఆయన వచ్చి అన్నాడు కదా, మీరు వెళ్ళి బెత్పగే అనే ఒక గ్రామం ఉంది, గ్రామానికి వెళ్ళి 2 గాడిదలు ఉన్నాయి, గాడిద కావాలి, గాడిద పిల్ల కావాలి. దేవునికి స్తోత్రం. చాలా మందికి అర్థం కాదు. గాడిద తీసుకొచ్చారు, ఆయన ఎక్కారు. గాడిద పిల్ల ఎందుకు చెప్తారు? రేపు చెప్పండి. హల్లెలూయా. ఆనంద్ పాల్ గారికి చెప్పండి సార్, నాకు చెప్పండి. ఇప్పుడు దాకా ఆలోచించారు, ఆలోచించలేదు. మన బొమ్మకి తెచ్చట్లేదు. ఈ కాడికి మనం ఏ అయ్యాలి కొమ్మలో మంటలో ఏది అయ్యాలనుకుంటున్నాం, కానీ గాడిద పిల్ల ఎవరో తీసుకురాడు. గాడిద పిల్లని తీసుకొచ్చిన తర్వాత ప్రభు అన్నారు కదా, ఇవి ప్రభువుకి కావాల్సినవి. హల్లెలూయా. ప్రవీణ్ పాడాల గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన ఏమన్నాడు? యేసుక్రీస్తు ఈజ్ ఎ కింగ్. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎవరండి? రాజు. ఇది ఎవరికి కావాలి? రాజుకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. నేను చక్కని ఫ్యాబ్రికేషన్ పని చేస్తున్నాను అండి. నెలకు ₹1,00,000 వచ్చింది ఇండియాలోని. ₹1,00,000 వచ్చింది. గేట్లు గుమ్మాలు అవి ఉంటాయి కదా. ఆయన ఇంకా వాటిలో టెక్నికల్ గా చాలా పనులు చేశాను. నేను టెక్నికల్ యాక్చువల్గా ఫ్యాబ్రికేషన్ చేసే వ్యక్తి, ఫిట్టర్ గా పనిచేశాను. అయితే వెల్డింగ్ కూడా వచ్చినాను, అన్నీ చేస్తాను. అయితే ఇప్పుడు చేయలేను, ఇప్పుడు అంతా వదిలేసాను. ఇప్పుడు అంతా బైబిల్ పాఠాలు ఈ మాటలు పాటలు వాక్యాలు. అయితే ఆ రోజుల్లో వదిలేసాను. ప్రభు అన్నాడు కదా, ప్రభుతో నేను కదా ప్రభు సేవలో ఉన్నాను. 9 సంవత్సరాలు మందిర పరిచయం చేశాను, మందిరాలు కట్టాను దగ్గరుండి. ఎన్ని చేస్తాను ప్రభు, నేను రాను ప్రభు సేవకి, సేవ అంటే ఇష్టం లేదు ప్రభు అంటే, ప్రభు అన్నాడు కదా, నేను డబ్బులు ఇస్తాను ప్రభు, ఎక్కువ నీకు ఇంకా ఇప్పుడు కంటే ఎక్కువ ఇస్తాను ప్రభు అని మాట్లాడే ప్రభుతో ప్రార్థన చేస్తాను. ప్రభు అన్నాడు కదా, ఎన్ని కాదు నువ్వు కావాలి. హల్లెలూయా. అది పిలిచింది ఎవరు? రాజు. హల్లెలూయా. నా రాజు, నా కింగ్ నన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం. రాజు పిలిస్తే ఎవరైనా రావాల్సింది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదరలేదు. కువైట్ రాజు పిలిస్తే మనం ఎలా చెప్పండి, వెళ్ళిపోవాల్సిందే. ఆమె మనల్ని పిలవరు, నన్ను పిలవరు అనుకోండి. ఏమన్నా ఉన్న మిమ్మల్ని పిలిచి ఏదైనా 2 ముక్కలు అంటే అయ్యే ఆ ముక్కలే 2 ముక్కలు నరికి నీ చేతిలో పెట్టి అంటే 2 ముక్కలు అంటే ఎలా అర్థమవుతుందా? పడిపోతారండి, ఇంటికి వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం. పర్మిషన్ ఇస్తారు కదా, రాజు ఇచ్చాడంటే పర్మిషన్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. రాజు అది ప్రజలకు ఆనందం. ఆమేన్, హల్లెలూయా. ఆయన గాడిద మీద వచ్చాడా, గాడిద పిల్ల మీద వచ్చాడా, దేని మీద వచ్చాడా ప్రజలు చూడట్లా. ఆయన వచ్చాడు అంతే. విమోచకుడు వచ్చాడు, విడిపించేవాడు వచ్చాడు, నడిపించేవాడు వచ్చాడు, మాట ఇచ్చిన వాడు, నమ్మదగిన దేవుడు వచ్చాడు, మా దేవుడు వచ్చాడు అని ప్రజలు ఆనందంతో ఉబ్బి తబ్బిపోయిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హోసన్నా అనే మాటకి అర్థం ఏంటంటే ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడుగాక. The one who came to the Jerusalem with his father, he has to be praised. అంటే స్తుతింపబడతాడు, ఆరాధింపబడతాడు. మన దేవుడు ఎవరు అంటే ఆరాధనకు యోగ్యుడు.
హల్లెలూయా. ఆరాధనకు అర్హుడాయ్. ఆయన రాగానే ప్రజలు కేరింతలు పడుతున్నారు, ప్రజలు ఉల్లాసంతో ఉన్నారు, ప్రజలు తప్పేం లేదండి, వాడు ఎదురు చూస్తున్నారు. ఇంకొక వర్గం కూడా ఎదురు చూస్తుంది. ఈరోజు ఈ మాటలు ఎవరు చెప్పరు కానీ నేను మాట చెప్పేస్తాను. ఇంకో వర్గం ఎవరంటే అన్నా కైపాసమా, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు చూస్తున్నారు. ఏంటంటే అరే వచ్చారా, దేవదృష్టిలో చేశారా, ఆ విషయాలు అక్కడ జరిగినాయిరా, ఇదిగో పాపిని వ్యభిచారంలో ఉన్న స్త్రీని క్షమించాడా, అది దేవదృష్టిలు కాదా? నేను దేవుని కుమారుడు అన్నాడు, అది దేవదృష్టిలు కాదా? అలాంటప్పుడు ఈ కారణాలు ఉపయోగించి అక్కడ సాక్షులు ఎవరైతే ఉన్నారో వారిని సిద్ధపరచుకుని వీళ్ళు రెడీ అవుతున్నారు. హల్లెలూయా. దొంగోడికి దొంగ ఎవరంట? ఆడ పనిలో ఆడున్నారు, ఈడ పనిలో. ఏది ఏమైనా ప్రభు ఒక రాజుగా వచ్చాడు. నేను ప్రత్యేకంగా పత్రికలన్నిటిలో ఉన్న విషయాల్ని, చాలా విషయాలు చెప్దాం అనుకున్నాను కానీ సమయం లేదు, మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి కొలస్సీ పత్రికలో ఒకటి చూద్దామండి. అది మాత్రం ఒకటి కొరింథీ పత్రికలో ఒకటి చూపిద్దాం అనుకున్నాను కానీ కొలస్సీ పత్రికలో ఒకటి చూద్దాం. ఎందుకు వచ్చారు అంటే 1వ అధ్యాయం 13వ వచనం దయచేసి చదవండి తల్లి. ఆయన మనలను అంధకార సంబంధమైన బంధమైన కత్తది. అంధకార బంధం వేరు, అంధకార సంబంధం వేరు. అంధకార సంబంధమైన విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయుటకు వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగుతారు. మన క్రోధిస్తా రాజులైన we are the king's children. రాజుల పిల్లలు ఎలా ఉండాలి? రాజుల్లాగానే ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. నేను మాట చెప్పిన రాజు పిల్లలు, శ్రీమంతుని పిల్లలు, శ్రేష్టమైన దేవుని పిల్లలు, పరిశుద్ధుని పిల్లలు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగానే ఉండాలి. ఆయన ఎందుకు వచ్చారు? 3వ విషయాన్ని మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఇదే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం నేను ఒక్క 2-3 నిమిషాలు సమయం తీసుకుంటాను, ఏమనుకో దయ్యారు. 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 13-15 కలిపి ఉంది. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను, సున్నతి పొందకపోవడం అంటే రక్షణ పొందకపోవడం అంతే. దానికి పెద్ద ఎక్కువ అర్థం కొత్త నిబంధనలు లేదు. మీరు మృతులైపోయారు, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద మనకు విరోధముగాను మేకులతో కొట్టేసి శిలువకు కొట్టి చేవ్రాతను తుడిసి వేసి మనకు అడ్డము లేకుండా బారికేడు తీసేశాడు. ఆయన మన ముందున్న బంధకాలు తొలగించేశాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? మీ అందరికీ తెలుసు, మత్తయి సువార్తలో ఉంది, అలాగే యెషయా గ్రంథంలో ఉంది కదా. దేవుడు ఆత్మస్వరూపిగా వచ్చి ఏం చేయాలంటే బంధకములు తొలగించడానికి, ఏమండి కట్టబడిన కట్లు నుంచి విడిపించడానికి, ఏమండి గొలుసులతో కట్టబడి ఉన్నాం, ఏమండి బంధకాలతో కట్టబడి ఉన్నాం, విడిపించడానికి వచ్చాడు. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది, బంధింపబడిన వారిని విడిపించడానికి, చెరలో ఉన్న వారికి విడుదల కల్పించడానికి. ఏమండి ఆయన ప్రభు నన్ను పంపి ఉన్నాడు అంటే. ఎందుకు వచ్చాడు ఆయన బ్యాక్ అని అంటే ఎంత ధైర్యం ఆయన చేస్తాడు. ఎవరు లేరు అక్కడే, ఏక నిరంజన్ అలాగే ఒక్కడే వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగుతారు. శిష్యులు మాత్రం అలా 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 పనిచేశారు. ఆయనతో పాటు శిష్యులు కూడా వచ్చారు అనుకోండి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. వచ్చిన దగ్గర నుంచి భయమే ఆడికి, ఎందుకంటే సూచనలు చూస్తున్నారు. రోమా సామ్రాజ్యం వ్యతిరేకంగా పనిచేయటం, రోమా సామ్రాజ్యం ప్రజలు కూడా చుట్టూ తిరగటం, ఎక్కడికెక్కడ చంపేయాలని ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? తండ్రి చిత్తాన్ని బట్టి, ఆమె తండ్రి చిత్తమును నెరవేర్చడానికి, లేఖనము నెరవేర్చబడినట్లుగా ఆయన ఇక్కడికి మళ్ళీ తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను అన్నాను కదా, కింగ్ ఈస్ బ్యాక్. ఆమె హల్లెలూయా. రాజు వెనక్కి వచ్చారు వల్ల. హల్లెలూయా. ఆయన చనిపోకపోతే, మరణం చెప్పకపోతే, మరణ శాస్త్రము చేసిన వాడే మరణం చెప్పకపోతే మరణ శాస్త్రము చల్లదు. ఎవరు చెప్పారు మరణం? ఆదాముకు మరణం ఇచ్చింది ఎవరు? మరణం ఆజ్ఞాపించింది ఎవరు? దేవుడే. తండ్రి చెప్పినా కుమారుడు చెప్పినా ఒకటే. ఆ మరణానికి ఈయన అప్పగించబడకపోతే ఆ శాస్త్రం చల్లదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మీకు మాట చెప్పిన రాజ్యాన్ని ఆక్రమించేస్తారు కదా మిలిటరీ వాళ్ళకి. మీకు చాలా ఈజీగా చెప్పాలనుకుంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు చాలా పాకిస్తాన్ కూడా చాలా సార్లు
వాడు రాజ్యాలు మిలిటరీ రాజ్యాన్ని ప్రధానమంత్రి పక్కకి రాత్రి తోసేసి మిలిటరీ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు. ఇలాంటివి ఏమంటామంటే ఇలాంటివి చాలా జరిగాయి, చాలా జరిగాయి. అప్పట్లో ఇలాగే జరిగాయి. యేసుక్రీస్తుని పట్టుకుని చంపేస్తే, ఈ వ్యక్తిని చంపేస్తే అన్ని రూపాపు పోతాయి, ఏముండదు, ఇది చనిపోతే పెద్దగా న్యూస్ ఏముండదు అనుకున్నాను. కానీ న్యూస్ అప్పటి నుంచే మొదలైంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఆయన మరణ పునరుత్థానము యొక్క శక్తి ప్రజల మధ్యలోకి వెళ్ళింది. ఆయన మరణ పునరుత్థాన బలము ప్రజలు తెలుసుకున్నారు. పునరుత్థానం యొక్క శక్తి ప్రజల మధ్యలోకి వెళ్ళింది. ప్రజలు వేల కొలదిగా, లక్షల కొలదిగా ప్రభు దగ్గరికి రావడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం కలిగింది. 213 సంవత్సరాల పాటు పాలించిన బ్రిటిష్ వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎలాగైతే స్వేచ్ఛ వచ్చిందో, ఆయన మరణం తన ప్రజలకి స్వేచ్ఛనిచ్చింది. ఈరోజు మీకు మళ్ళీ చెప్తున్నాను, హీ ఈజ్ కమింగ్ బ్యాక్ టు జెరూసలేం. హల్లెలూయా. బ్యాక్ టు జెరూసలేం. ఆయన వెనక్కి వచ్చారండి. నీ దేవుడు అండి, నిన్నెన్నడూ మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు ఎక్కడున్నా మర్చిపోయే దేవుడు కాదు. ఏ స్థితిలో ఉన్నా మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ఏ స్థితిలో ఉన్నా నిన్ను జ్ఞాపకం చేస్తుంటాడు. ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. అంతని ఒకే ఒక మాట చెప్పి అయిపోయింది, ముగించేస్తాను. 3:7 అయిపోయింది. నిజమైన ముగింది. 3:7 త్వరగా ప్లీజ్ సార్. లేదా ఇదిగో మీరు చేసిన దానిని నేనెత్తి మీద రాజేయుదును. మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలో నుండి. మీరు దయచేసి ఒక మాట తల్లి, 3వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో మీరు చేసిన దానిని కాదు తన సేవకులైన ప్రవక్తలకు మణిబాబు గారికి, ఆనంద్ పాల్ గారికి, ఆత్మీయ బిడ్డలకి తాను సంకల్పించిన దాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి, బయలుపరచబడకుండా ఏమీ చేయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట మీకు అర్థమైంది కదండి. తన సేవకులకు, తన బిడ్డలకు ఏది చెప్పకుండా ఆయన ఏం చేయడు. అందుకని వెనకొచ్చే చూడండి. దేవునికి స్తోత్రం కలుగును. సేవకులతో మాట్లాడుతుంటే ఈ వాక్యాన్ని గుర్తు చేశారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ఏది చెప్పకుండా చేయడు. ఇప్పుడు కూడా ఆయన చెప్పకుండా ఏమి రాదు. ఆయన మరణించుటకు యెరూషలేముకు తిరిగి వచ్చాడు. నీ కొరకు, నీ పాప నిమిత్తమై, నా పాప నిమిత్తమై, నీ అవినీతి నిమిత్తమై, నా అవినీతి నిమిత్తమై ఆయన కలువరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టడానికి తిరిగి మళ్ళీ వచ్చాడు. ఎంత ధైర్యం ఆయనకి. అదే హల్లెలూయా. 247 ఒకటితో 40 కొరడా దెబ్బలు ఆయన తిని, ఏమని ఎన్నో గాయాలు తిని, తల మీద ఇత్తడి ముళ్ళ కిరీటం పెట్టి, దాని మీద చెక్క పెట్టి పైనుంచి కొడితే లోపలికి కారిపోతా ఉంది. 33 సంవత్సరాల యవనస్తుడు, లోపము లేని సౌందర్యము కలిగిన వాడు. అంత గొప్ప దేవుని శరీరం అంతా కూడా ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు మనం మాంసం కొట్టుడు ఎలాగైతే వేలాడదీస్తాడో అలా వేలాడదీసేస్తాడు. సురూపమైన సొగసైన లేకుండా అయిపోయింది. లేత ముఖమని ఎలా చెట్టుబడి పెరిగిన ఆయన సురూపమైన సొగసైన నేరువాడిగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే ఆయన ఆ విధంగా అప్పగించుకోవడానికి యెరూషలేముకు వచ్చాడు. ఈ రోజున సమర్పణతో దేవుని సన్నిధికి వస్తావా? ప్రతిష్టతో దేవుని సన్నిధికి వస్తావా? నీ ప్రతిష్ట ఒకవేళ వెనక్కి వెళుతున్నట్లయితే, నీ ఆలోచనలు వెనక్కి వెళుతున్నట్లయితే, దేవునికి దూరం అవుతున్నట్లయితే, మొదటి ప్రేమను కోల్పోతున్నట్లయితే, మీ రక్త పోషణ పాత్రను బయటకు నెట్టేసి ఏమండి పాపానికి అలవాటు పడితే, మొదటి ప్రేమను కోల్పోతే, మొదటి ఉద్యమాన్ని కోల్పోతే, రగిలించబడిన ఉద్యమానికి నువ్వు దూరం అయిపోతే, ఒకే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి కమ్ బ్యాక్. రండి ప్రభుత్వం కొద్దాం. నేను మాట చెప్పిన ఈ మాట చెప్పేస్తాను. బలవంతం సిద్ధపరుస్తారు అయ్య గారు. సిద్ధపరిచిన తర్వాత మీరు తెలుసు కదా, ఈ సంఘానికి ఎంత బల కావాలి, రొట్టె ఎంత కావాలి, దాక్షరస్యం ఎంత కావాలి సిద్ధపరుస్తారు. మిగిలితే ఎవరి కోసం మిగిలింది అన్నగారు చెప్పాలి. చివరి అన్నగారు మీరు చెప్పండి. నేను ఎవరు చూస్తున్నాను. సిస్టర్ గారు వెనకాల మీరు మిగిలిన శరీరం అంటే ఒకవేళ మీరు తెలుస్తా, ముగ్గురు ఎవరు చెప్పిన పర్లేదు, ఎవరి కోసం సిద్ధపరిచింది, ఎవరి కోసం మిగిలింది అది ఆ రోజు రావడం కోసం. సింపుల్, ఇంక పెద్దగా ఆలోచిస్తాను. మీకు ఒక విషయం చెప్పనా, మేము ప్రార్థన చేస్తుంది రానున్న సంఘానికి సాదృశ్యమైన రక్తం గురించి, మిగిలిన రక్తం గురించి కాదు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దేవుడు మేము మీద నేరస్థాపన చేస్తే ఆలోచిస్తున్నారా? నేనేమి దేవుడు శిక్షిస్తాడు అంటే, కానీ బి కేర్ఫుల్, జీసస్ కమింగ్ బ్యాక్. మీకు మాట చెప్పిన ఆయన అప్పుడు వెనక్కి వచ్చాడు. రెండవ రాకడలో ఆయన ఇప్పుడు మాట్లాడలా, మీరు
ప్రభు వస్తున్నాడంటే అందరికీ మా పిల్లలకి పెళ్ళి అవ్వలేదు బాబు, అయిపోయిన కొద్దే బాగుంటుంటారు కొంతమంది. అయ్యి బాబా ఒక ఆమె బాబా పిల్లలకి పెళ్లి చేసిన కొద్దే బాగుండేసి పిల్లలు పెళ్లి చేస్తే ఏం చేస్తారు, అలా మరి పిల్లలు పెట్టాలని అడుగుతాం. అదే మనం అడుగుతానే ఉంటాం జీవితకాలం. దేవుడికి స్తోత్రం. ఆయన రావద్దు. దేవదాసయ్య ముంగమూరి దేవదాసయ్య గారు మేఘములో ప్రభుత్వం మాట్లాడిన దైవజనులు, గొప్ప దైవ భక్తి కలిగిన దైవ ప్రతిష్ఠ కలిగిన దైవజనులు ముంగమూరి దేవదాసయ్య గారు ఒక మాట, ఆయన మేఘంలో ఆయనతో కూడా వీళ్ళు మాట్లాడేవాడు. కాబట్టి బైబిల్ మిషన్ పరిచయం ఆకాశమే హద్దుగా ఈరోజు పెరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన విషయం ఏంటంటే, నేను ఎందుకు ఆయన గురించి జ్ఞాపకం చేశానంటే, ఆయన అంటారు కదా, మరణాత రమ్ము ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. 22వ అధ్యాయం చివరి వచనంలో మరణాత అయ్యా ప్రభు రమ్ము రండి, దిస్ ఇస్ కమ్ బ్యాక్ అగైన్. హల్లెలూయా. అప్పుడు వచ్చేసాడండి, ఇప్పుడు మళ్ళా రాబోతున్నాడు. ఇవాళ రాత్రికి వస్తే నేను అదే పాస్టర్ గారు చెప్పాను, మీరు అటు ఆధార్ కార్డులో ఏం అవసరం లేదుగా, మీరు అటు వచ్చేసేయండి, నేను ఇటు వచ్చేస్తానని చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఎప్పుడు మీరు గురించి ఏదో చెప్తానండి, నిజం చెప్తున్నాను మీ అందరికి. పోయినసారి అట్లా అనుకున్నాను, మీ అందరూ మాత్రం ఏమనుకోరు, మా పక్కన వాళ్ళు మాత్రం అంత అవసరమా పాస్టర్ గారు అనుకుంటారండి. దేవునికి తెలియదు, మనకి తెలియదు. మనకి ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. జీసస్ ఆల్రెడీ కేమ్ బ్యాక్ 2025 years back. Now he want to come back again. ఆయన వస్తూనే ఉన్నాడండి మన దగ్గర ఉండడానికి. ఆయనతో కూడా మనల్ని తీసుకెళ్ళడానికి. దేవుని స్తోత్రం. అంటే నీ యందు నేను నా యందు నేను నీవును, నీ యందు నేను నా యందు నీ మాట నిలిచి ఉన్నాడు, నీకేది ఇష్టపడగలను చెప్పిన దేవుడే అంటున్నాడు కదా. తండ్రి నీ వద్ద నాకు ఏ మహిమైతే ఉందో, దైవజనులు ఆనందపాల్ గారికి, వారి కుటుంబానికి, దైవజనులు మణిబాబు గారు వారి కుటుంబానికి, వారి సహవాసములకు, వారి సేవలకు వచ్చిన ఆత్మీయ బిడ్డలందరి కుటుంబాలకు అదే మహిమ కావాలని కోరుకున్న దేవుడు నా దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనలో ఏమాత్రం స్వార్థం లేదండి. ఆయన నమ్మదగిన దేవుడుగా ఆయన కోరుకునే ఒకే ఒకటి ఏంటంటే, ఆయన నీ జీవితంలో కార్యం చేసి నీ చేతులతో నీ నోటితో ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని కనపరచాలి, అంతే. ఆయన ఏం కోరుకోవట్లేదు. ఈ రాత్రి ఆయన మనకి అన్ని పైనుంచి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ నుంచి మాత్రం కోరుకున్నది ఒకటే, నీ నోట సాక్షి, నీ నోట స్థుతి, ఆయన గురించి ఆయన గొప్ప చేయడం, ఆయన్ని గనపరచు. గనపరుస్తానని చెప్పిన దేవుడు మనతో. కాబట్టి సమయంలో ప్రత్యేకంగా మరి సమయం కొంచెం ఎక్కువైంది, ఏమనుకోవద్దు, దయచేసి మరణించండి. దేవునికి స్తోత్రం. ఉపయోగకరమైన మాటలని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు ఆ విధంగా మీ అందరిని దీవించి ఆయన వెనకొచ్చాడు, అలా వెనక రాబోతున్నాడు. అదే సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చండి, కళ్ళు మూడి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.